Hello everyone, welcome to Tara IAS. Think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 16th of May 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మన ఫస్ట్ ఆర్టికల్, డస్ ఆర్టికల్ 21 ఇంక్లూడ్ రైట్ టు డిజిటల్ యాక్సెస్? సో ఇది మనకు జిఎస్ పేపర్ 2 కాన్స్టిట్యూషన్ ఈ గవర్నెన్స్ కాన్సెప్ట్స్ కిందకు వస్తుంది. And then second article is Tamil Nadu Chief Minister slams presidential reference to top court on timeline to act on state bills. సో దీనికి సంబంధించి ఒక ఎడిటోరియల్ ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో హోప్ యూ రిమెంబర్ దాట్. సో దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ అస్ ఫ్రమ్ GS2, పాలిటీ, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్. సో ఈ టాపిక్స్ దీనిలో కవర్ అవుతాయి. దెన్ షుడ్ నోటా బి ఇంక్లూడెడ్ ఇన్ ఆల్ ఎలక్షన్స్ కంపల్సరీలీ? This is also important from GS paper 2 point of view, constitution, polity, governance, e topics kindaku vastundi. Then the paradox of the approach to Manipur issue. So this comes under our GS 3 security part. Then unemployment at 5.1%, women labor force rises, says PLF's data. So this also comes under GS 3. So the Indian economy point of view important. Then we have some more articles like account aggregators blueprint for consent managers under the DPDP Act. So DPDP Act కి సంబంధించి కూడా మనం వేరియస్ ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ రీసెంట్ టైమ్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే ఈ విధంగా మనకు రిపీటెడ్గా ఒక టాపిక్ న్యూస్లో ఉంటుందో యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ దీస్, రైట్? సో సేమ్ టాపిక్ పైన మనకు ఆర్టికల్స్ ఆర్ ఎడిటోరియల్స్ వస్తున్నప్పుడు దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు నోట్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన మెయిన్స్ ఆన్సర్ వచ్చినప్పుడు యూ కెన్ యూజ్ దోస్ పాయింట్స్. దెన్ వీ హ్యావ్ ట్రేడ్ డెఫిసిట్ గ్రోస్ టు $8.65 billion in April as merchandise imports rise. Then the last article is Mahadai river diversion protests over study claiming its limited impact on Goa. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఎడిటోరియల్, డస్ ఆర్టికల్ 21 ఇంక్లూడ్ రైట్ టు డిజిటల్ యాక్సెస్? సో సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది మనకి GS పేపర్ 2 కాన్స్టిట్యూషన్, సోషల్ జస్టిస్ అండ్ ఈ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే April 30, 2024. సో ఆ రోజు మన సుప్రీం కోర్ట్ ఇట్ హాస్ డైరెక్టెడ్ మోడిఫికేషన్ ఆఫ్ దిస్ KYC నార్మ్స్, అంటే మన నో యోర్ కస్టమర్ నార్మ్స్. సో వీటిని ఏ విధంగా మోడిఫై చేయాలంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి కూడా యాక్సెసిబుల్గా ఉండే విధంగా వీటిని మోడిఫై చేయాలని సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. And also it has recognized digital access as part of right to life under Article 21. సో ఆర్టికల్ 21 కింద ఏదైతే మనకు రైట్ టు లైఫ్ ప్రొవైడ్ చేయడం జరిగిందో దానిలో డిజిటల్ యాక్సెస్ కూడా ఒక పార్ట్ అని రికగ్నైజ్ చేసింది సుప్రీం కోర్ట్. సో ఈ విధమైన డైరెక్షన్ సుప్రీం కోర్ట్ ఎందుకు ఇచ్చిందంటే ఈ డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ప్రాసెస్ నుండి ఎక్కువగా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎక్స్క్లూజన్కి గురవుతున్నారు. దానిలో కూడా మనకి ఎస్పెషలీ విజువలీ ఇంపైర్డ్ ఇండివిజువల్స్, అదేవిధంగా యాసిడ్ అటాక్ సర్వైవర్స్ ఎక్కువగా ఈ ఎక్స్క్లూజన్ని ఫేస్ చేస్తున్నారు. సో దీనికి రెస్పాన్స్గా సుప్రీంకోర్టు ఈ విధమైన డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది దీని యొక్క కాంటెక్స్ట్. దెన్ ఎక్స్పాండింగ్ హొరైజన్స్ ఆఫ్ ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. సో 1978లో మనకి ఫేమస్ మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు జరిగింది. సో దీనిలో భాగంగా ఏంటంటే మనకు ఆర్టికల్ 21ని రీడిఫైన్ చేయడం జరిగింది. సో దానిలో మనకు డిగ్నిటీ, ఫెయిర్నెస్ అండ్ జస్ట్ ప్రొసీజర్ని ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇట్ ఎస్టాబ్లిష్ దట్ లైఫ్ ఈజ్ నాట్ మియర్ సర్వైవల్ బట్ అ మీనింగ్ఫుల్ ఎగ్జిస్టెన్స్. సో రైట్ టు లైఫ్ అన్నాం ఆర్టికల్ 21లో, అంటే జస్ట్ సర్వైవల్ మాత్రమే కాదు, దాంతోపాటుగా మీనింగ్ఫుల్ ఎగ్జిస్టెన్స్ కూడా అని ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దెన్ రైట్ టు లైవ్లీహుడ్. సో వీ హ్యావ్ దిస్ ఓల్గా టెలెస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేస్ ఆఫ్ 1985. సో ఈ విధమైన ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ట్రై టు రిమెంబర్ దిస్. సో ఈ కేసులో ఏం జరిగిందంటే లైవ్లీహుడ్ని రైట్ టు లైఫ్తో లింక్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ టు సేఫ్ గార్డ్ ఎకనామిక్ సర్వైవల్. అంటే మనకు ప్రాపర్ డ్యూ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వకుండా అర్బన్ పువర్ యొక్క ఆర్బిట్రరీ ఎవిక్షన్ ఇది ప్రివెంట్ చేయడం జరిగింది. దెన్ రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్. MZ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1988. సో దీనిలో ఏంటంటే మనకు పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్, ఎటువంటి పొల్యూషన్ లేని ఒక ఎన్వైరన్మెంట్ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీనిలో ఏంటంటే మనకు ఇండియాస్ గ్రీన్ జ్యూరిస్ప్రూడెన్స్కి ఒక గ్రౌండ్ వర్క్ అనేది
క్రియేట్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ద్వారా. So here you can see the chronological evolution of Article 21. So this is important, try to remember this. So first, right to live with dignity, 1978. So as we have seen under Maneka Gandhi case. Then right to livelihood, Olga Tellis case lo chusam, 1985. Then right to clean environment, 1988. MC Mehta case. Then right to health, 1997. Right to food, 2001. Right to die with dignity, 2011. Then right to privacy, 2017. And right to digital access, 2025. సో ఇది ఆర్టికల్ 21కి సంబంధించిన క్రోనలాజికల్ ఎవల్యూషన్, రైట్. సో ట్రై టు రిమెంబర్ దీస్. సో దీనికి సంబంధించిన ల్యాండ్ మార్క్ కేసెస్, అదేవిధంగా దాంట్లో వచ్చిన జడ్జ్మెంట్, ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ రైట్ టు హెల్త్, స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ మోహిందర్ సింగ్ చావ్లా, 1997. సో దీనిలో ఏంటంటే మనకు డిగ్నిటీ అండ్ లైఫ్ కోసం హెల్త్ కేర్ యాక్సెస్ అనేది కూడా చాలా ఎసెన్షియల్ అని చెప్పడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ఆస్పెక్ట్స్ రెండు కూడా స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. దెన్ రైట్ టు ఫుడ్, పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, 2001. సో దీనిలో ఫుడ్ సెక్యూరిటీని ఒక జస్టిషియబుల్ రైట్గా చేయడం జరిగింది. దెన్ స్ట్రెంథర్డ్ పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ లైక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పీడిఎస్, మిడ్ డే మీల్స్, రైట్. సో వీటిని ఇంకా ఇది స్ట్రెంథన్ చేయడం జరిగింది. దెన్ రైట్ టు ప్రైవసీ, 2017లో ఇచ్చిన కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో దీనిలో ఏంటంటే మనకు ప్రైవసీని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అండ్ ఇట్ ఎన్కంపాసెస్ డేటా ప్రొటెక్షన్, సెక్షువల్ అటానమీ అండ్ పర్సనల్ స్పేస్. దెన్ రైట్ టు మ్యారీ అ పర్సన్ ఆఫ్ వన్స్ చాయిస్. సో ఇది 2018లో షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం కేస్. సో దీనిలో ఏంటంటే మనకు మ్యారేజ్ అటానమీ అనేది కూడా పర్సనల్ లిబర్టీలో ఒక భాగం అని చెప్పారు. అండ్ ఇట్ ప్రొటెక్టెడ్ ఇంటర్ ఫెయిత్ అండ్ ఇంటర్ కాస్ట్ యూనియన్స్ ఫ్రమ్ ఫెమిలియల్ ఆర్ స్టేట్ ఇంటర్ఫియరెన్స్. దెన్ రైట్ టు డిజిటల్ యాక్సెస్ అండర్ ఆర్టికల్ 21. సో దీని యొక్క ఆరిజిన్ ఎప్పుడు జరిగిందో చూద్దాం. April 30, 2024 Rajiv Raturi, he led the case. So in this, Supreme Court directed modification of RBI's KYC norms. సో మనం చూసాం ఈ KYC norms ని మోడిఫై చేయాలి, ఎందుకంటే పర్సన్స్ విత్ డిసెబిలిటీస్కి వీటిని యాక్సెసిబుల్గా ఉండేలా మోడిఫై చేయాలని సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు ఏమందంటే డినయల్ ఆఫ్ యాక్సెస్ టు డిజిటల్ పబ్లిక్ సర్వీసెస్, ఇది ఆర్టికల్ 21 కింద మనకి ప్రొవైడ్ చేయబడిన రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీని వైలేట్ చేస్తుంది అని, రైట్. దెన్ జుడిషియల్ రీజనింగ్, సుప్రీం కోర్ట్ ఇట్ లింక్ డిజిటల్ యాక్సెస్ టు డిగ్నిటీ, ఈక్వాలిటీ అండ్ లిబర్టీ. సో బ్యాంకింగ్, వెల్ఫేర్ ఆర్ ఐడెంటిఫికేషన్ సర్వీసెస్ వీటి నుండి ఎక్స్క్లూడ్ అయినట్లయితే ఇట్ అండర్మైన్స్ ఇండివిజువల్ అటానమీ, సో డిగ్నిటీ ఈజ్ ఎఫెక్టెడ్. దెన్ ఈక్వాలిటీ, టెక్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఇది పర్సన్స్ని డిసెబిలిటీ లేదా ఫిజికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని డిస్క్రిమినేట్ చేయకూడదు. దెన్ లిబర్టీ, డిజిటల్ వెరిఫికేషన్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ exercising rights in a digital governance ecosystem. Then what it entails, inclusive digital platforms, అంటే తప్పకుండా ఈ స్క్రీన్ రీడర్ కంపాటబిలిటీ, టెక్స్ట్ టు స్పీచ్, అదేవిధంగా వాయిస్ నావిగేషన్ టూల్స్ అనేవి డిజేబుల్డ్ పర్సన్స్ కోసం ప్రొవైడ్ చేయాలి. అండ్ నాన్ బయోమెట్రిక్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ఫేషియలీ డిస్ఫిగర్డ్ ఆర్ విజువలీ ఇంపేర్డ్ ఇండివిజువల్స్. సో వీరికి బయోమెట్రిక్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి. దెన్ యూనివర్సల్ డిజైన్ మ్యాండేట్, సో అన్ని స్టేట్ అండ్ ప్రైవేట్ డిజిటల్ సర్వీసెస్ కూడా ఈ యూనివర్సల్ యాక్సెసిబిలిటీ స్టాండర్డ్స్కి కన్ఫర్మ్ అవ్వాలి, అంటే వీటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. దెన్ అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ, ఆర్బీఐ, బ్యాంక్స్, గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్, they were held responsible for creating equitable digital infrastructure. Then extension to other services. సో ఈ రూలింగ్ ఏదైతే ఉందో ఈ జడ్జ్మెంట్ యొక్క లాజిక్ ఇట్ అప్లైస్ టు ఎడ్యుకేషన్ పోర్టల్స్, టెలిమెడిసిన్, ఈ గవర్నెన్స్ అండ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ యాజ్ వెల్. సో ఈ సర్వీసెస్ అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. సో పీడబ్ల్యూడీస్కి డిజిటల్ యాక్సెస్లో వీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఇన్యాక్సెసిబుల్ ఇంటర్ఫేసెస్. సో చాలా ప్లాట్ఫామ్స్లో మనకు ఈ స్క్రీన్ రీడర్ సపోర్ట్, వాయిస్ నావిగేషన్, అదేవిధంగా టెక్స్ట్ టు స్పీచ్ ఇవి ఉండడం లేదు. సో దీనివల్ల ఏంటంటే విజువల్లీ అండ్ మోటార్ ఇంపైర్డ్ యూజర్స్కి ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది.
దెన్ బయోమెట్రిక్ బ్యారియర్స్, ఆధార్ బేస్డ్ సిస్టమ్స్ ఎక్కువగా మన ఫింగర్ ప్రింట్స్ ఆర్ ఫేషియల్ స్కాన్స్ వీటిపైన డిపెండ్ అవుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే డిస్ఫిగర్ అయిన పీడబ్ల్యూడీస్ అదేవిధంగా విజువల్ ఇంపైర్మెంట్స్ ఉన్న పర్సన్స్కి కూడా ఇది వీరు ఎక్స్క్లూడ్ అవ్వడం జరుగుతుంది. దెన్ నో యూనివర్సల్ డిజైన్ కాంప్లైన్స్, డిజిటల్ platforms often violate accessibility norms under PWD Act of 2016 with no audits or penalties. సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్కి సంబంధించి ఎటువంటి ఆడిట్స్ కానీ పెనాల్టీస్ కానీ ఉండడం లేదు. సో ఇవి యాక్సెసిబిలిటీ నార్మ్స్ని వైలేట్ చేయడం జరుగుతుంది. దెన్ అన్ట్రైన్డ్ సర్వీస్ స్టాఫ్, బ్యాంక్ అండ్ సపోర్ట్ స్టాఫ్, దే ఆర్ అన్సెన్సిటైజ్డ్, రైట్. అండ్ ఆల్సో వీరు ఎక్కువగా ఈ డిజిటల్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయనేది పీడబ్ల్యూడీస్ని గైడ్ చేయడానికి అసిస్ట్ చేయడానికి కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దిస్. దెన్ ల్యాక్ ఆఫ్ గ్రీవెన్స్ రెడ్రెసల్. సో టు రిపోర్ట్ యాక్సెసిబిలిటీ ఫెయిల్యూర్స్ దెర్ ఇస్ నో క్లియర్ సిస్టమ్. సో యాక్సెసిబిలిటీ అనేది ప్రాపర్గా ఉండడం లేదు, ఫెయిల్యూర్స్ ఉన్నాయని రిపోర్ట్ చేయడానికి కూడా ఎటువంటి క్లియర్ సిస్టమ్ అనేది లేదు. సో దానివల్ల పీడబ్ల్యూడీస్ ఏంటంటే ఎటువంటి లీగల్ ఆర్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అనేది లేకుండా ఉన్నారు. సో ఈ విధంగా డిజిటల్ యాక్సెస్ని ఆర్టికల్ 21 కింద రికగ్నైజ్ చేయడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. అఫర్మ్స్ రైట్ టు డిగ్నిటీ. సో ఇది ఆర్టికల్ 21ని దానిలో డిజిటల్ పార్టిసిపేషన్ ఒక డిగ్నిఫైడ్ లివింగ్ కోసం ఎసెన్షియల్ అని చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఎన్షోర్స్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ. సో ఇదేంటంటే ఈ పీడబ్ల్యూడీస్ ఏదైతే డిజిటల్ ఎక్స్క్లూషన్కి గురవుతున్నారో ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తుంది, రీఎన్ఫోర్సింగ్ ఇన్క్లూజివ్ కాన్స్టిట్యూషనలిజం. దెన్ ఇట్ ఎక్స్పాండ్స్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ. సో దీని ద్వారా ఏంటంటే ఆర్బీఐ, బ్యాంక్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ యాక్సెసిబిలిటీకి కాన్స్టిట్యూషనలీ అకౌంటబుల్గా మారుతాయి. దెన్ స్ట్రెంథన్స్ ఇన్క్లూజివ్ గవర్నెన్స్. సో ఇది బ్యాంకింగ్, వెల్ఫేర్, లీగల్ ఎయిడ్ అండ్ పబ్లిక్ సర్వీసెస్కి డిజిటల్ యాక్సెస్ని ఎనేబుల్ చేస్తుంది. దాంతోపాటుగా ఇట్ పేవ్స్ వే ఫర్ ఫ్యూచర్ డిజిటల్ రైట్స్. సో ఫ్యూచర్లో మనకి ఇంటర్నెట్ యాక్సెస్, డేటా ప్రొటెక్షన్ అండ్ ఆల్గోరిథమిక్ ఫెయిర్నెస్, సో ఇటువంటి రైట్స్కి కూడా ఇదొక దారి చూపించినట్టుగా ఉంటుంది. దెన్ ఫర్దర్ రిఫార్మ్స్ ఫర్ డిజిటల్ ఇంక్లూషన్, మ్యాండేట్ యాక్సెసిబుల్ టెక్ నార్మ్స్. ఆర్బీఐ ఏంటంటే ఈ కేవైసీ రూల్స్ని రివైజ్ చేయాలి టు ఇంటిగ్రేట్ యాక్సెసిబిలిటీ ప్రోటోకాల్స్ అండ్ దెన్ అడాప్ట్ యూనివర్సల్ డిజైన్. సో ఈ డిజిటల్ సర్వీసెస్ ఏంటంటే అసిస్టివ్ సర్వీసెస్ని, అసిస్టివ్ టెక్నాలజీస్ని, అదేవిధంగా మల్టీమోడల్ ఇన్పుట్ వీటిని సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. దెన్ ఇన్స్టిట్యూషనల్ సెన్సిటైజేషన్. సో డెవలపర్స్, బ్యాంక్ స్టాఫ్ అండ్ రెగ్యులేటర్స్ వీరిని మనం డిజబిలిటీ యాక్సెస్ నీడ్స్కి సంబంధించి ట్రైనింగ్ అనేది వీరికి మనం ప్రొవైడ్ చేయాలి. Then robust grievance mechanisms. So we have to set up audits and feedback loops for inclusive service monitoring. Then codify digital accessibility rights. డిజిటల్ యాక్సెస్ అనేది మనం లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్వర్క్స్లో ఒక బైండింగ్ రైట్గా వీటిని ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. ఈ టాపిక్కి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. జ్యుడిషియల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఆర్టికల్ 21. సో మనం ఆర్టికల్ 21 ఈ విధంగా జ్యుడిషియల్ ఎక్స్పాన్షన్ అవ్వడం చూసాం to include digital access. So examine this case and what are the challenges faced by PWDs. సో ఈ డిజిటల్ పబ్లిక్ సర్వీసెస్ని యాక్సెస్ చేయడంలో పీడబ్ల్యూడీస్ ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అండ్ హౌ కెన్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ బి మేడ్ ఇంక్లూసివ్. రైట్ అండ్ ఆన్సర్ ఇన్ 250 words. Our second article is Tamil Nadu CM slams presidential reference to top court on timeline to act on state bills. సో ఇది మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీ, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143ని ఇన్వోక్ చేయడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 143 దేనికి అంటే టు సీక్ దిస్ ఒపీనియన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఏ ఇష్యూ పైన అంటే గవర్నర్ అదేవిధంగా ప్రెసిడెంట్ స్టేట్ బిల్స్ పైన యాక్షన్ తీసుకునేటప్పుడు వారికి సంబంధించి ఎన్ని డేస్లో లేదా ఎంత టైం లిమిట్ అనేది ఉండాలి ఆ బిల్ పైన యాక్షన్ తీసుకోవడానికి అండ్ దానికి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్ అయినా కూడా మనం ప్రిస్క్రైబ్ చేయొచ్చా. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒపీనియన్ తీసుకోవడం కోసం ఆర్టికల్ 143ని ఇన్వోక్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఎందుకు చేశారు అంటే రీసెంట్గా తమిళనాడు గవర్నర్ 10 రీపాస్డ్ బిల్స్ని క్లియర్ చేయడంలో డిలే చేయడం జరిగింది అండ్ సబ్సీక్వెంట్ సుప్రీం కోర్ట్ రూలింగ్
సుప్రీంకోర్టు కూడా లెజిస్లేటివ్ సుప్రీమసీని ఫేవర్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఈ విధంగా 143 ఆర్టికల్ని ఇన్వోక్ చేశారు మన ప్రెసిడెంట్. అండ్ సీఎం స్టాలిన్, సో తమిళనాడు సీఎం స్టాలిన్ గారు, హీ హాస్ క్రిటిసైజ్ ద రిఫరెన్స్ యాజ్ అన్ అటెంప్ట్ టు సబ్వర్ట్ ఫెడరలిజం అండ్ అండర్మైన్ ద ఎలెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఇది దీని యొక్క కాంటెక్స్ట్. అసలు ఈ ఆర్టికల్ 143 అంటే ఏంటి? ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ టు ద సుప్రీం కోర్ట్. సో what are the constitutional provisions that we have regarding this? ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కొన్ని కేసెస్లో సుప్రీం కోర్ట్ యొక్క ఒపీనియన్ అనేది తీసుకోవచ్చు. సో ఎటువంటి కేసెస్లో అంటే ఏదైనా ఒక లా లేదా ఫ్యాక్ట్ పబ్లిక్ ఇంపార్టెన్స్కి సంబంధించి ఉన్నా, లేదా ఇట్ రిక్వైర్స్ క్లారిఫికేషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్ బై జుడిషియరీ. సో ఆ పర్టికులర్ లా లేదా ఫ్యాక్ట్ జుడిషియరీ యొక్క క్లారిఫికేషన్ లేదా ఇంటర్ప్రిటేషన్ కావాలి అన్నప్పుడు ఈ విధంగా 143 ఆర్టికల్ని ఇన్వోక్ చేయొచ్చు. సో దీనిలో కూడా మనకు దెర్ ఆర్ టైప్స్ ఆఫ్ రిఫరెన్సెస్. అంటే మనకి ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇస్ అండ్ ఆర్టికల్ 43 క్లాజ్ 1 అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సో దీనిలో భాగంగా ఏంటంటే ప్రెసిడెంట్ ఏదైనా క్వశ్చన్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్ దీన్ని సుప్రీం కోర్ట్కి రిఫర్ చేయొచ్చు. అండ్ సుప్రీం కోర్ట్ తన ఒపీనియన్ని ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. ఇట్ మే ఆర్ మే నాట్ గివ్. ఎగ్జాంపుల్ బెరుబారి యూనియన్ కేస్ 1960. Then article 143 clause 2 obligatory reference. So if a question arises that is already pending before any court and is of such nature that is expedient to obtain the opinion of Supreme Court, President must refer it and Supreme Court is bound to answer. సో ఇది మనకు ఆబ్లిగేటరీ రిఫరెన్స్. ఇంతకు ముందు మనం చూసాం 143 క్లాజ్ 1 ప్రకారం సుప్రీం కోర్ట్ తన ఒపీనియన్ని ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏంటంటే సుప్రీం కోర్ట్ కంపల్సరీ ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేయాలి, రైట్? సో ఆల్రెడీ ఏదైనా కోర్ట్ ముందు పెండింగ్లో ఉన్న ఒక ఇష్యూకి సంబంధించి అండ్ దానిలో మనకు సుప్రీం కోర్ట్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం కంపల్సరీ అయినప్పుడు ప్రెసిడెంట్ తప్పకుండా దాన్ని రిఫర్ చేయాలి అండ్ సుప్రీం కోర్ట్ దానికి తప్పకుండా ఆన్సర్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ కమింగ్ టు ద నేచర్ ఆఫ్ ఒపీనియన్, ఈ 143 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు ఏదైతే రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుందో ఇది అడ్వైజరీ ఇన్ నేచర్. అంటే ఇది ప్రెసిడెంట్ పైన బైండింగ్ కాదు. ప్రెసిడెంట్ కంపల్సరీ ఆ ఒపీనియన్ని ఫాలో అవ్వాలి అనే రూల్ అయితే లేదు. బట్ యూజువలీ ఇట్ హెస్ ఫాలోడ్. సో జనరల్గా దీన్ని అయితే ఫాలో అవుతారు కానీ ఫాలో అవ్వాలి అనే రూల్ అయితే లేదు. దెన్ ఇంపార్టెంట్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్సెస్. ఆర్టికల్ 143ని యూజ్ చేసి ఇంతకు ముందు మనకున్న ఇంపార్టెంట్ ప్రెసిడెన్షియల్ రిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ బెరుబారి యూనియన్ కేస్ 1960. సో దీనిలో ఏంటంటే ప్రెసిడెంట్ మన ఇండియన్ టెరిటరీ ఈ విధంగా పాకిస్తాన్కి ఒక ట్రీటీ కింద మనం సీడ్ చేయొచ్చా లేదా, దానికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని క్లారిటీ తీసుకోవడం కోసం ఈ 143 ఆర్టికల్ని ఇన్వోక్ చేయడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు ఏమందంటే ఆ టైప్ ఆఫ్ ఒక సెషన్ అనేది ఇట్ నీడ్ అ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండర్ ఆర్టికల్ 368, రైట్? సో టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ప్రొసీజర్స్కి సంబంధించి ఇట్ హాస్ సెట్ అ ప్రెసిడెంట్. సో ఇటువంటివి చేయాలన్నప్పుడు కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేయాలి అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. దెన్ కేరళ ఎడ్యుకేషన్ బిల్ 1958. సో దీనిలో ఏంటంటే ఇఫ్ సర్టెన్ ప్రొవిజన్స్ ఆఫ్ కేరళస్ ఎడ్యుకేషన్ బిల్, సో కేరళ ఒక ఎడ్యుకేషన్ బిల్ని తీసుకురావడం జరిగింది, దానిలోని ప్రొవిజన్స్ ఏవైనా ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేశాయా అనేది అక్కడ క్వశ్చన్. సో కోర్ట్ ఏమందంటే కోర్ట్ కొన్ని ప్రొవిజన్స్ని అప్హోల్డ్ చేయడం జరిగింది అండ్ కొన్ని ప్రొవిజన్స్ని ఇట్ హాస్ స్ట్రక్ డౌన్, రైట్? సో ఇట్ హాస్ షేప్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మైనారిటీ రైట్స్ అండ్ state regulation and education. Then Ram Janmabhoomi Babri Masjid reference 1993. So center ఏమందంటే whether a temple existed before Babri Masjid at the disputed site. సో ఈ డిస్ప్యూటెడ్ సైట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఈ బాబ్రీ మస్జిద్కి ముందు ఒక టెంపుల్ ఉందా లేదా అని క్వశ్చన్ చేయడం జరిగింది. అండ్ సుప్రీం కోర్ట్ ఆన్సర్ ఇవ్వడానికి డిక్లైన్ చేసింది, స్టేటింగ్ దాట్ ద క్వశ్చన్ వాజ్ నాట్ జస్టిషియబుల్ అండ్ ఇది లీగల్ డొమైన్కి బయట ఉంది. అదేవిధంగా ఇట్ రెయిన్ఫోర్సెస్ జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ అండ్ రిలీజియస్ మ్యాటర్స్. సో రిలీజియస్ మ్యాటర్స్లో జ్యుడిషియల్ రిస్ట్రెయింట్ని ఫాలో అవుతూ సుప్రీం కోర్ట్ ఆన్సర్ ఇవ్వడానికి డిక్లైన్ చేసింది. దెన్ 9th షెడ్యూల్ రిఫరెన్స్ 2007. సో దీనిలో ఏంటంటే ప్రెసిడెంట్ ఏదైతే 9th షెడ్యూల్లో లాస్ని ప్లేస్ చేయడం జరుగుతుందో ఆఫ్టర్ కేశవానంద భారతి కేస్, అవి జ్యుడిషియల్ రివ్యూ నుండి ఇమ్యూనా కాదా అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏమందంటే
ఏవైతే లాస్ బేసిక్ స్ట్రక్చర్ని ఎఫెక్ట్ చేస్తాయో వాటిని మనం రివ్యూ చేయొచ్చు అని చెప్పడం జరిగింది, దస్ లిమిటింగ్ పార్లమెంటరీ ఇమ్యూనిటీ. సో ఈ విధంగా చెప్పడం ద్వారా పార్లమెంట్ యొక్క ఇమ్యూనిటీని లిమిట్ చేయడం జరిగింది. దెన్ టైమ్ లైన్ ఫర్ యాక్షన్ ఆన్ స్టేట్ బిల్స్ 2025. సో ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటున్న మోస్ట్ రీసెంట్ రిఫరెన్స్. సో దిస్ ఇస్ వై దిస్ ఆర్టికల్ ఇస్ ఇన్ న్యూస్. సో ఇదేంటంటే మన ప్రెసిడెంట్ ముర్ము గారు దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో దీనిలో ఏంటంటే ఈ విధంగా గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ స్టేట్ బిల్స్ పైన యాక్షన్ తీసుకోవడానికి అండర్ ఆర్టికల్స్ 200 and 201 ఈ విధంగా మనం టైమ్ లైన్స్ ని ప్రిస్క్రైబ్ చేయొచ్చా అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ కేసు మనకి ఇప్పుడు ఆన్ గోయింగ్ కేస్ అండ్ ఇట్ మే రీడిఫైన్ అకౌంటబిలిటీ ఇన్ సెంటర్ స్టేట్ లెజిస్లేటివ్ ప్రాసెసెస్. ఇప్పుడున్న రోజుల్లో మనకు ఇండియన్ పాలిటీలో ఆర్టికల్ 143 యొక్క రెలెవెన్స్ ఏంటో చూద్దాం. సో ఇది ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ మధ్య ఒక కాన్స్టిట్యూషనల్ డైలాగ్ ని ఫెసిలిటేట్ చేస్తుంది. అదేవిధంగా ఏదైనా లీగల్ అంబిగ్విటీస్, లీగల్ గా ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉన్నప్పుడు వాటిని రిజాల్వ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది వితౌట్ ఎనీ అడ్వర్సీరియల్ లిటిగేషన్. Then it is vital in cases involving federal disputes, constitutional interpretation or minority rights. ఇటువంటి కేసెస్లో ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ రూల్ ఆఫ్ లాని మెయింటైన్ చేయడం కోసం కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్ ఆల్సో రెయిన్ఫోర్సెస్ కోర్ట్స్ పొజిషన్ యాజ్ కాన్స్టిట్యూషనల్ గార్డియన్. సో ఇంతకుముందు దీనిపైన కూడా మనకి క్వశ్చన్స్ అడగడం జరిగింది రిగార్డింగ్ ద గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో సుప్రీం కోర్ట్ని గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్గా ఆ పొజిషన్ని ఇది రెయిన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. దెన్ ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ లిమిటేషన్స్ అండ్ క్రిటిసిజమ్స్. సో దీని యొక్క క్రిటిసిజమ్స్ ఏంటంటే 143 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టు ఇచ్చే ఒపీనియన్ ఏదైతే ఉందో ఇది అడ్వైజరీ మాత్రమే, ఇది బైండింగ్ ఒపీనియన్ కాదు. అంటే దానివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే దీని యొక్క ఎన్ఫోర్స్మెంట్ వాల్యూ అనేది తక్కువగా ఉంది, రైట్. బైండింగ్ కాదు అంటే దాన్ని ఫాలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, రైట్. సో ఇట్ ఈస్ నాట్ బైండింగ్, ఇట్ ఈస్ జస్ట్ అడ్వైజరీ. Then potential for executive delay or diversion from active resolution and underutilized despite numerous federal and constitutional questions needing clarity, and it may blur lines between judicial advice and judicial activism. So judicial advice and judicial activism మధ్య ఒక సన్నని గీత మాత్రమే ఉంటుంది. సో అది క్రాస్ అయ్యే అవకాశం కూడా ఉంది, రైట్. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్ అండ్ క్రిటిసిజం. ఫైనలీ వాట్ ఇస్ ద వే ఫార్వర్డ్? ఈ ఆర్టికల్ 143ని ఇన్వోక్ చేసేటప్పుడు ఇది ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అదేవిధంగా నేషనల్ కన్సర్న్ ఉన్న మ్యాటర్స్లో ఇది ఫ్రీక్వెంట్గా దీన్ని ఇన్వోక్ చేయాలి. దెన్ కన్సిడర్ కోడిఫైయింగ్ కండిషన్స్ వేర్ సుప్రీం కోర్ట్ ఒపీనియన్స్ క్యాన్ బి మేడ్ బైండింగ్. సో ఎస్పెషలీ ఫెడరల్ మ్యాటర్స్ లాంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, అంటే సెంట్రల్ స్టేట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ విధమైన ఇష్యూస్లో మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఒపీనియన్ని కొన్ని కేసెస్లో బైండింగ్గా చేసే విధంగా మనం కోడిఫై చేయొచ్చు. దెన్ స్ట్రెంథెన్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ పార్లమెంటరీ డిస్కషన్ ఆన్ రిఫరెన్సెస్ మేడ్. సో ఇటువంటి రిఫరెన్సెస్ చేసినప్పుడు మనం పబ్లిక్ అవేర్నెస్ కూడా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా ఎన్ష్యూర్ టైమ్ బౌండ్ డిస్పోజల్ ఆఫ్ ఆర్టికల్ 143 రిఫరెన్స్ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ అన్సర్టైనిటీ. మన నెక్స్ట్ ఆర్టికల్ షుడ్ నోటా బి ఇంక్లూడెడ్ ఇన్ ఆల్ ఎలక్షన్స్ కంపల్సరీలీ. సో అన్ని ఎలక్షన్స్లో మనం నోటాని ఇంక్లూడ్ చేయాలా అనేది ఇక్కడ క్వశ్చన్. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సిలబస్ మ్యాపింగ్ చూసినట్లయితే ఇది జిఎస్ పేపర్ 2 కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ, గవర్నెన్స్ అండ్ రైట్స్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, సో రీసెంట్గా ఒక పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది బై విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ. సో ఇదేంటంటే అన్ని ఎలక్షన్స్లో కూడా ఈ నోటా నన్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో, ఈవెన్ ఒక్క క్యాండిడేట్ మాత్రమే కంటెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ నోటా ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయాలి అని దానికి సంబంధించి ఈ విధంగా పిల్ అనేది ఫైల్ చేయడం జరిగింది, రైట్. సో దీన్ని కంపల్సరీ చేయాలి నోటాని అని మనకు పిల్ ఫైల్ చేయడం జరిగింది. సో ది డిబేట్ ఈస్ రీఇగ్నిటెడ్ ఆన్ వెదర్ మ్యాండేటర్లీ ఇంక్లూడింగ్ నోటా. ఈ విధంగా మనం కంపల్సరీలీ ఆర్ మ్యాండేటర్లీ మనం నోటాని ఇంక్లూడ్ చేసినప్పుడు దాని ద్వారా మనకి డెమోక్రటిక్ అకౌంటబిలిటీ అనేది ఎన్హాన్స్ అవుతుందా, లేదా ఇది కాన్స్టిట్యూషనలీ అండ్ ప్రాక్టికలీ రిడెండెంట్గా ఉందా? సో ఈ పర్టికులర్ ఇష్యూ అనేది మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. సో ముందుగా మనం నోటాకి సంబంధించి ఉన్న కొన్ని జడ్జ్మెంట్స్ని చూద్దాం. పియూసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2013. సో ఇదొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్, ఎందుకంటే ఇది ఇండియన్ ఎలక్షన్స్లో నోటాని ఇంట్రడ్యూస్ చేసింది
ట్రై టు రిమెంబర్ దిస్ పర్టిక్యులర్ కేస్. అండ్ సుప్రీం కోర్ట్ ఏమందంటే ఈ ఓట్ చేసేటప్పుడు మనకు రైట్ టు సీక్రసీ ఉంటుంది, దానిలోనే మనకు రైట్ నాట్ టు ఓట్ ఫర్ ఎనీ క్యాండిడేట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. మనం ఓట్ వేసేటప్పుడు అది చాలా సీక్రెట్ గా ఉంటుంది, ఇఫ్ యూ హావ్ అబ్జర్వ్ రైట్. సో ఆ విధంగా మనకి రైట్ టు సీక్రసీ ఎలా ఉందో, ఓట్ ఎవరికి వేస్తున్నాం అనేది తెలియకుండా ఏ విధంగా అయితే సీక్రసీ ఉంటుందో, అలానే ఎవరికి వేయకుండా ఉండే రైట్, ఏ క్యాండిడేట్ కి కూడా మనం ఓట్ వేయకుండా ఉండే ఆ రైట్ ని కూడా ఇది ఇంక్లూడ్ చేస్తుంది. ఇది అది కూడా ఈ రైట్ టు సీక్రసీలో భాగమే అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దెన్ డైరెక్టెడ్ ద ఎలక్షన్ కమిషన్ టు ప్రొవైడ్ అ నోటా ఆప్షన్ ఆన్ ఈవీఎంస్. సో మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ లో ఈ విధంగా నోటా ఆప్షన్ ని ప్రొవైడ్ చేయాలని చెప్పి మనకు ఎలక్షన్ కమిషన్ కి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది టు అప్హోల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండర్ ఆర్టికల్ 19(1)(a). అండ్ ఈ నోటాని మనం ఎప్పుడు ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసామంటే 2013 అసెంబ్లీ ఎలక్షన్స్ లో, అండ్ దాని తర్వాత 2014 లోక్సభ ఎలక్షన్స్ లో వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ట్రై టు రిమెంబర్ దిస్. దెన్ వీ హ్యావ్ జన్ చౌకీదార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2013. సో ఇది డైరెక్ట్ గా నోటాకు సంబంధించింది కాదు, బట్ ఇట్ డెల్ట్ విత్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ కన్విక్టెడ్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్. సో దీని ద్వారా ఏంటంటే ఓటర్ చాయిస్ అనేది ఎథికల్ గా అండ్ మీనింగ్ఫుల్ గా ఉండాలి అని. అండ్ ఇట్ స్ట్రెంథెన్ ద కాంటెక్స్ట్ అండర్ విచ్ నోటా గెయిన్ రెలవెన్స్. సో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ తో ఓటర్స్ కనుక డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నప్పుడు ఈ నోటా అనేది మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది రైట్. సో ఆ విధమైన కాంటెక్స్ట్ లో నోటాకు చాలా రెలవెన్స్ అనేది రావడం జరిగింది. దెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ 2020. సో దీనిలో సుప్రీం కోర్ట్ ఏమందంటే రాజ్యసభ ఎలక్షన్స్ లో నోటాని యూజ్ చేయకూడదు అని రైట్. ఎందుకంటే రాజ్యసభ ఎలక్షన్స్ అనేవి మనకు ఇండైరెక్ట్ ఎలక్షన్స్, దీనిలో ఓపెన్ బ్యాలెట్ ఉంటుంది, అదేవిధంగా పార్టీ విప్. సో దానివల్ల మనకు నోటా యొక్క పర్పస్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ యూజ్ అవ్వదు. సో యూజ్ చేయొద్దు రాజ్యసభ ఎలక్షన్స్ లో అని చెప్పడం జరిగింది. అండ్ ఇట్ రెయిన్ఫోర్స్ దట్ నోటా ఇస్ లిమిటెడ్ టు డైరెక్ట్ ఎలక్షన్స్. సో మన యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ని యూజ్ చేసి ఏదైతే డైరెక్ట్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుందో అక్కడ మాత్రమే మనం నోటాని యూజ్ చేయాలని చెప్పింది సుప్రీం కోర్ట్. సో కంపల్సరీ నోటాకి సంబంధించి ఫేవర్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం. ఎన్ష్యూర్స్ రైట్ టు రిజెక్ట్. సో దీనిలో ఏంటంటే ఇట్ రికగ్నైజెస్ ఓటర్స్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. సో ఓటర్ కి మనం ఏ పర్టికులర్ క్యాండిడేట్ కి ఓట్ వేయాలనుకుంటున్నారో ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇట్ సెండ్స్ అ మెసేజ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ అవైలబుల్ క్యాండిడేట్స్. సో నోటా ఎక్కువ వచ్చినట్లయితే మనకు ఆ క్యాండిడేట్స్ తో ఓటర్స్ డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారని కూడా మనకు ఇట్ సెండ్స్ అ క్లియర్ మెసేజ్. దెన్ ఇట్ ఇంప్రూవ్స్ ఎలక్టోరల్ రెస్పాన్సివ్నెస్. సో ఇట్ ఎంకరేజెస్ పార్టీస్ టు ఫీల్ బెటర్ క్యాండిడేట్స్. సో ఈ విధంగా నోటా ఉన్నప్పుడు ఏంటంటే మనకు పార్టీస్ ఏవైతే క్యాండిడేట్స్ ని మెన్షన్ చేయడం జరుగుతుందో, ఎవరైతే కంటెస్ట్ చేయడం జరుగుతుందో వాళ్ళు బెటర్ క్యాండిడేట్స్ ని తీసుకురావడం జరుగుతుంది. బికాస్ ఓటర్స్ గనక వీరితో డిస్సాటిస్ఫై అయినట్లయితే వీరిని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. సో వారు దే కమ్ విత్ బెటర్ క్యాండిడేట్స్. దెన్ ఇట్ అడ్రెసెస్ అన్కంటెస్టెడ్ ఎలక్షన్స్. సో మనకి కొన్ని రేర్ కేసెస్ లో సింగిల్ క్యాండిడేట్ ఉంటారు. సో అక్కడ కూడా మనం this nota ensures public opinion is still registered rather than a default win. సో ఒక్కటే క్యాండిడేట్ ఉన్నప్పుడు మనకు డిఫాల్ట్ గా ఆ పర్సన్ విన్ అవడం అని కాకుండా అక్కడ కూడా మనం నోటా అనేది యూజ్ చేసినట్లయితే పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉందనేది మనకు తెలుస్తుంది. దెన్ సింబల్ ఆఫ్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ. సో ఇది స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీని అప్హోల్డ్ చేయడం జరుగుతుంది బై ట్రీటింగ్ ఓటర్ డిసెంట్ యాజ్ మీనింగ్ఫుల్ పొలిటికల్ ఎక్స్ప్రెషన్. అండ్ స్టాటిస్టికల్ ఇంపాక్ట్ ఇస్ నాన్ ట్రివియల్. సో పర్సంటేజెస్ పరంగా ఇది తక్కువే ఉండుండొచ్చు, లైక్ 1 to 2% given India's large electorate, but absolute nota vote count is significant. For example, it is 25 lakhs per Lok Sabha seat. సో ఇప్పుడు వరకు మనం కంపల్సరీ నోటాకి ఫేవర్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూసాం. ఇప్పుడు దీనికి అగేన్స్ట్ గా ఉన్న ఆర్గ్యుమెంట్స్ చూద్దాం. ఫస్ట్ ఇస్ ల్యాక్ ఆఫ్ లీగల్ కాన్సిక్వెన్స్. నోటాలో మనకు మెజారిటీ ఓట్స్ వచ్చినప్పటికీ కూడా దాని వలన ఎలక్షన్ అనేది ఇన్వాలిడేట్ అవ్వదు. అదేవిధంగా ఇది రీఎలక్షన్ ని కూడా కంపెల్ చేయదు. సో ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉండవు. దెన్ ఎలక్షన్ కమిషన్స్ ప్రాక్టికల్ అబ్జెక్షన్.
So EC argues it adds unnecessary burden without bringing desired electoral reform. సో ఇదొక అన్నెసెసరీ బర్డెన్ అని చెప్పడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్. దెన్ ఇట్ ఈస్ ఓన్లీ సింబాలిక్. సో నో రియల్ ఇంపాక్ట్ ఆన్ పార్టీ బిహేవియర్ ఆర్ క్యాండిడేట్ సెలెక్షన్ అబ్జర్వ్డ్ ఇన్ పాస్ట్ ఎలక్షన్స్. నోటా ఉన్నప్పటికీ కూడా మనం పాస్ట్ కొన్ని ఎలక్షన్స్లో చూసినట్లయితే పార్టీ బిహేవియర్లో ఎటువంటి మార్పు రాలేదు, అదేవిధంగా క్యాండిడేట్ సెలెక్షన్లో కూడా పెద్దగా మార్పు అనేది రాలేదు. దెన్ వెరీ ఫ్యూ అన్కంటెస్టెడ్ కేసెస్, ఓన్లీ 9 uncontested elections since 1952. సో దిస్ మేక్స్ ద ఇష్యూ స్టాటిస్టికలీ రేర్. సో ఇది చాలా రేర్గా జరిగే ఒక ఇష్యూ. దెన్ ఇట్ రిక్వైర్స్ లీగల్ అమెండ్మెంట్ టు మేక్ నోటా కాన్సిక్వెన్షియల్. ఇట్ వుడ్ నీడ్ అమెండ్మెంట్స్ టు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఆర్ ఆర్పిఏ 1951 అండ్ ఎలక్షన్ రూల్స్. సో ఇది కేవలం సుప్రీంకోర్టు మాత్రమే డైరెక్షన్స్ ఇచ్చే ఒక ఇష్యూ కాదు. సో ఇవి మనకు కంపల్సరీ నోటాకే అగేన్స్ట్గా ఉన్న ఆర్గ్యుమెంట్స్. సో ఈ నోటాకి సంబంధించి లేదా రైట్ టు రిజెక్ట్ కి సంబంధించి గ్లోబల్ రిఫరెన్సెస్ ఏమున్నాయో చూద్దాం. కమింగ్ టు యుక్రెయిన్, ఇట్ ఆఫర్స్ అ ఫార్మల్ అగెయిన్స్ట్ ఆల్ ఆప్షన్. సో యుక్రెయిన్ లో చూసినట్లయితే మనకు అగెయిన్స్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ కి కనుక మెజారిటీ వచ్చినట్లయితే ఫ్రెష్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు కొత్త క్యాండిడేట్స్ తో. అండ్ అంటిల్ 2006 రష్యాలో నన్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్ ఉండేది. సో ఇది విన్ అయినట్లయితే కొత్త క్యాండిడేట్స్తో రీ ఎలక్షన్ అనేది కంపల్సరీ. దెన్ యునైటెడ్ స్టేట్స్, సో ఇక్కడ ఓన్లీ మనకి ఒక స్టేట్లో మాత్రమే ఈ విధంగా ఉండడం జరిగింది. యాజ్ అన్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే, సో నెవర్డా బ్యాలెట్స్లో మనకు నన్ ఆఫ్ దీస్ క్యాండిడేట్స్ అనే ఆప్షన్ ఉంటుంది సిన్స్ 1975. బట్ ఇది ఎలక్షన్ అవుట్కమ్ని ఏ విధంగా కూడా ఎఫెక్ట్ చేయదు. సో వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్? రిటైన్ నోటా యాజ్ అ సింబల్ ఆఫ్ ఓటర్ అటానమీ. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దీన్ని అప్హోల్డ్ చేయడానికి మనం నోటాని ప్రిజర్వ్ చేయాలి. అదేవిధంగా ఓటర్స్కి అందరు క్యాండిడేట్స్ని కూడా రిజెక్ట్ చేయడానికి వీ హ్యావ్ టు ప్రొవైడ్ దమ్ విత్ అ లెజిటిమేట్ మీన్స్, రైట్? సో ఫర్ దాట్ వీ హ్యావ్ టు రిటైన్ నోటా. సో నోటాని మనం కంటిన్యూ చేయాలి. దెన్ ఇంట్రడ్యూస్ కాన్సిక్వెన్స్ ఇన్ ఫేజ్డ్ మేనర్. బిగిన్ విత్ లోకల్ బాడీ ఎలక్షన్స్. సో అంతా ఒకటేసారి కాకుండా ఫేజ్డ్ మేనర్లో కొంచెం కొంచెంగా దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం లోకల్ బాడీ ఎలక్షన్స్తో స్టార్ట్ చేసి, లేదా కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ విత్ ఫ్రీక్వెంట్ అన్కంటెస్టెడ్ అవుట్కమ్స్, సో అటువంటి కాన్స్టిట్యుయెన్సీస్లో లోకల్ బాడీ ఎలక్షన్స్తో మనం స్లోగా దీన్ని స్టార్ట్ చేయాలి. ఒకవేళ మనకు నోటా కనుక మెజారిటీ వచ్చినట్లయితే ఎక్స్ప్లోర్ మోడల్స్ ఫర్ రీ ఎలక్షన్. సో కొత్త క్యాండిడేట్స్తో రీ ఎలక్షన్ చేసే ఆ మోడల్స్ని కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. దెన్ సెట్ మినిమం ఓట్ థ్రెషోల్డ్స్ ఫర్ వ్యాలిడ్ ఎలక్షన్. సో మనం ఏ విధంగా ఒక రూల్ తీసుకురావాలి అంటే మినిమం కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ అనేవి రావాలి ఒక పర్సన్ ఎలెక్ట్ అవ్వడానికి అని మనం ఒక మినిమం పర్సంటేజ్ థ్రెషోల్డ్ అనేది తీసుకురావాలి, రైట్? సో ఆ విధమైన రూల్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి ఎక్స్క్లూడింగ్ దిస్ నోటా. దెన్ స్ట్రెంథెన్ ఓటర్ అవేర్నెస్. సో మనం సివిక్ ఎడ్యుకేషన్ అనేది ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓటర్స్కి నోటా అనేది ఒక టూల్ ఆఫ్ అకౌంటబిలిటీ అని వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మన అవేర్నెస్ అనేది పెంచాలి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ సైన్ ఆఫ్ ఎపథీ ఆర్ ప్రొటెస్ట్ వితౌట్ పర్పస్. సో పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దిస్. మన నెక్స్ట్ ఎడిటోరియల్, ద పారాడాక్స్ ఆఫ్ ద అప్రోచ్ టు ద మణిపూర్ ఇష్యూ. సో ఇది మనకు GS3 సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దీని కాంటెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం మనకు మణిపూర్లో ఏదైతే కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో, సో ఇక్కడ మెయిటీస్ అదేవిధంగా కుకీజోమి మార్స్కి మధ్య ఎథ్నిక్ వైలెన్స్ అనేది జరుగుతుంది. సో దీనిలో భాగంగా 250 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అండ్ ఆల్సో చాలా మంది డిస్ప్లేస్మెంట్ అయ్యారు, అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ ఆల్సో స్టేట్ పెరాలసిస్ అండ్ సెంటర్స్ సెక్యూరిటీ హెవీ అండ్ పొలిటికలీ డిస్టెంట్ అప్రోచ్ coupled with PM's refusal to visit the state. సో ఇటువంటి సిచ్యువేషన్లో ప్రైమ్ మినిస్టర్ కూడా ఆ స్టేట్ని విజిట్ చేయడానికి రెఫ్యూజ్ చేయడం జరిగింది. సో దిస్ రివీల్స్ అ పాలసీ పారాడాక్స్. అంటే ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీని ఒక లా అండ్ ఆర్డర్ క్రైసిస్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది, వైల్ ఫెయిలింగ్ టు అడ్రస్ డీపర్ ఎథ్నిక్, పొలిటికల్ అండ్ ఫెడరల్ టెన్షన్స్. సో ఇది ఈ పర్టికులర్ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. దీని ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకు 1950s నుండి కూడా నాగా ఇన్సర్జెన్సీ అనేది జరుగుతుంది బై NSCN. ఇట్ వాజ్ అమాంగ్ ద ఫస్ట్ డిమాండింగ్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ డిమాండ్ చేస్తున్న వాటిలో ఫస్ట్ వాటిలో ఉన్నది ఈ నాగా ఇన్సర్జెన్సీ.
దెన్ 1966లో మిజో మూవ్మెంట్. సో దీనివల్ల మిజోరాం ఫామ్ అయింది ఆఫ్టర్ అ పీస్ అకార్డ్ ఇన్ 1986. అండ్ 1979 to 85 మధ్య అస్సాం ఎజిటేషన్ జరిగింది. సో దిస్ ఇస్ అగేన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్. సో ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కి అగేన్స్ట్ గా అస్సాం అజిటేషన్ జరిగింది. అంటే వేరే కంట్రీస్ నుండి ఇల్లీగల్ గా అస్సాంలోకి ఎంటర్ అవుతూ ఉండేవారు. సో దానికి అగేన్స్ట్ గా అజిటేట్ చేయడం జరిగింది. అండ్ దాని వలన ఈ యుఎల్ఎఫ్ఏ ఫామ్ అయింది, దట్ ఈస్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్. దెన్ త్రిపుర అండ్ మణిపూర్, దే సా ఇన్సర్జెన్సీ ఓవర్ డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ అండ్ ఎథనిక్ అసర్షన్స్. అండ్ చాలా వరకు ఈ ఇన్సర్జెంట్ గ్రూప్స్ అనేవి అంబ్రెల్లా ఆర్గనైజేషన్స్ కింద పనిచేస్తూ ఉంటాయి, లైక్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, కేఎల్ఓ ఆర్ ఎన్డిఎఫ్బి. వీటి కింద ఈ గ్రూప్స్ అనేవి ఆపరేట్ చేస్తూ ఉంటాయి. సో నార్త్ ఈస్ట్ లో ఉన్న మేజర్ ఇన్సర్జెన్సీ ఇష్యూస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇస్ ఎథనిక్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఐడెంటిటీ అసర్షన్. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 ఎథనిక్ గ్రూప్స్ అనేవి వీటికి సంబంధించి టెరిటోరియల్ క్లెయిమ్స్ ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ అవుతున్నాయి, రైట్. సో దీనివల్ల ఏంటంటే ఐడెంటిటీ డ్రివెన్ అన్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా 2023-24 మధ్య మణిపూర్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే జరిగిందో బిట్వీన్ మెయిటీస్ అండ్ కుకీజోమి ట్రైబ్స్, ఇట్ రిఫ్లెక్ట్స్ డీప్ రూటెడ్ ఎథనిక్ పోలరైజేషన్ ఓవర్ ల్యాండ్, ఐడెంటిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. అండ్ దెన్ ఏలియనేషన్ అండ్ గవర్నెన్స్ డెఫిసిట్. సో ఎప్పటి నుండో హిస్టారికల్ గా నెగ్లెక్ట్ కి గురవడం, డెవలప్మెంట్ సరిగా లేకపోవడం, అదేవిధంగా పొలిటికల్ ఇంటిగ్రేషన్ కూడా లిమిటెడ్ గా ఉండడం, వీటి వలన ప్రజల నుండి రిసెంట్మెంట్ వస్తుంది, దాంతో పాటుగా రాడికలైజేషన్ జరుగుతుంది. దెన్ క్రాస్ బార్డర్ సపోర్ట్ అండ్ సేఫ్ హ్యావెన్స్. సో మయన్మార్ తో అదేవిధంగా బంగ్లాదేశ్ తో పోరస్ బార్డర్స్ ఉన్నాయి. సో దే ఆర్ ప్రొవైడింగ్ శాంక్చురీ టు గ్రూప్స్ లైక్ యుఎల్ఎఫ్ఏ అండ్ ఎన్ఎస్సిఎన్ ఎట్సెట్రా. సో ఈ విధంగా క్రాస్ బార్డర్ సపోర్ట్ ఉండడం వల్ల అవి వీళ్ళకి సేఫ్ హ్యావెన్స్ గా ఉంటున్నాయి. దెన్ డిలేడ్ ఆర్ ఇన్ఎఫెక్టివ్ పీస్ ప్రాసెస్. ఈ అకార్డ్స్ ఏవైతే ఉంటాయో లైక్ నాగా పీస్ అకార్డ్, పోడో సెటిల్మెంట్, సో వీటికి సంబంధించి ఇదర్ స్టాల్డ్ ఇంప్లిమెంట్, దీస్ ఆర్ ఇదర్ స్టాల్డ్ ఆర్ దేర్ ఇస్ పార్షియల్ ఇంప్లిమెంటేషన్. సో దీనివల్ల స్టేట్ పైన ఉన్న ట్రస్ట్ కూడా తగ్గుతుంది. దెన్ మిలిటరైజ్డ్ అప్రోచ్ ఓవర్ పొలిటికల్ సొల్యూషన్. ఆస్పా అనేది ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ఓవర్ యూజ్, అదేవిధంగా పారామిలిటరీ ఫోర్సెస్ పైన ఎక్కువగా డిపెండ్ అవ్వడం, వీటి వలన సివిలియన్ పాపులేషన్స్ ఏలియనేట్ అవుతున్నారు వితౌట్ ఎనీ లాంగ్ టర్మ్ రీకన్సిలియేషన్. సో ఇటువంటి ఇన్సర్జెన్సీని రిజాల్వ్ చేయడానికి మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫ్రాగ్మెంటెడ్ ఇన్సర్జెంట్ ల్యాండ్స్కేప్. సో చాలా వరకు స్ప్లింటర్ గ్రూప్స్ అండ్ రైవల్ ఫ్యాక్షన్స్ అనేవి ఉంటున్నాయి. అండ్ అదేవిధంగా ల్యాక్ ఆఫ్ యూనిఫామ్ పీస్ స్ట్రాటజీ. సో డిఫరెంట్ స్టేట్స్ కి డిఫరెంట్ అప్రోచెస్ ఫాలో అవడం జరుగుతుంది. అండ్ పువర్ రీహాబిలిటేషన్ అండ్ రీఇంటిగ్రేషన్. సో సరెండర్డ్ మిలిటెంట్స్, దే ల్యాక్ ఎకనామిక్ ఆల్టర్నేటివ్స్. సో సరెండర్ అయిన ఈ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఎటువంటి ఎకనామిక్ ఆల్టర్నేటివ్స్ ఉండడం లేదు. దెన్ డెమోగ్రఫిక్ టెన్షన్స్, ఫియర్ ఆఫ్ మైగ్రేషన్ అండ్ ట్రైబల్ ఐడెంటిటీ అనేది లాస్ అవుతుందా లేదా మైగ్రేట్ అవ్వాల్సి వస్తుందేమో అని ఆ ఫియర్ ఏదైతే ఉంటుందో దీనివల్ల న్యూ అన్రెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ పొలిటికల్ యూజ్ ఆఫ్ ఎథ్నిక్ మిలిషియాస్. సమ్ టైమ్స్ లోకల్ యాక్టర్స్ దే బ్యాక్ గ్రూప్స్ ఫర్ ఎలక్టోరల్ ఆర్ టెరిటోరియల్ లెవరేజ్. సో వారి యొక్క ఎలక్టోరల్ గెయిన్స్ కోసం కూడా ఈ విధంగా ఈ ఎథ్నిక్ ఇష్యూస్ ని కొంతమంది యూజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో ఇవి దీనికి సంబంధించిన ఛాలెంజెస్. దెన్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? టైమ్ బౌండ్ పీస్ టాక్స్ విత్ ఆల్ ది స్టేక్ హోల్డర్స్. సో అన్ని మేజర్ ఫ్యాక్షన్స్ ని కూడా ఇంక్లూడింగ్ సివిల్ సొసైటీ అందరినీ కూడా ఈ డైలాగ్ ప్లాట్ఫామ్స్ లో ఇంక్లూడ్ చేయాలి, వీటిని కూడా ఎంగేజ్ చేయాలి. దెన్ డెవలప్మెంట్ యాజ్ అ సెక్యూరిటీ స్ట్రాటజీ. ఎన్ష్యూర్ లాస్ట్ మైల్ డెలివరీ ఆఫ్ హెల్త్, ఎడ్యుకేషన్, కనెక్టివిటీ, ఎస్పెషలీ ట్రైబల్ బెల్ట్స్ లో మనం హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి. దెన్ రిఫార్మ్ ఆఫ్స్పా అండ్ ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ. సో రిప్లేస్ ఇంప్యూనిటీ విత్ ట్రాన్స్పరెన్సీ అండ్ లోకల్ ఓవర్సైట్ మెకానిజమ్స్. సో వీటిలో మనం ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ చేయాలి. దెన్ ఇన్స్టిట్యూషనలైజ్ ఆటోనమీ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో మనకున్న కాన్స్టిట్యూషన్ లోని 6th షెడ్యూల్, అదేవిధంగా ఆర్టికల్ 371 వీటిని యూజ్ చేసుకొని లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ని ఎక్స్పాండ్ చేయాలి. అండ్ క్రాస్ బార్డర్ సెక్యూరిటీ కోఆపరేషన్, మిలిటరీ అండ్ డిప్లొమాటిక్ టైస్ విత్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. సో ఈ కంట్రీస్ తో పోరస్ బార్డర్స్ ఉన్నాయని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. సో ఇవి మనకు సేఫ్ హ్యావెన్స్ గా కూడా పనిచేస్తూ ఉన్నాయి. సో దే ఆర్ ప్రొవైడింగ్ సేఫ్ హ్యావెన్స్
దానికోసం మనం ఏం చేయాలంటే ఈ కంట్రీస్తో మిలిటరీ టైస్ అదేవిధంగా డిప్లొమాటిక్ టైస్ అనేవి స్ట్రెంగ్థన్ చేసుకోవాలి టు డినై ఇన్సర్జెన్స్ సేఫ్ హ్యావెన్. సో ఈ ఇన్సర్జెన్స్ కి సేఫ్ హ్యావెన్ ప్రొవైడ్ చేయకుండా ఉండే విధంగా మనం ఈ కంట్రీస్తో మిలిటరీ టైస్ అదేవిధంగా డిప్లొమాటిక్ టైస్ అనేవి స్ట్రెంగ్థన్ చేసుకోవాలి. Then our next article is unemployment at 5.1%, women labor force rises, PLFS data. సో ఇది మనకు జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే దీన్ని మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో మన నేషనల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.1% ఉంది ఇన్ ఏప్రిల్ 2025. సో లాస్ట్ మంత్ డేటా ఇది. అండ్ రీవాంప్డ్ పిఎల్ఎఫ్ఎస్ ఇట్ నవ్ ట్రాక్స్ అర్బన్ డేటా మంత్లీ. సో ఈ కొత్తగా వచ్చిన ఈ పిఎల్ఎఫ్ఎస్ ఏంటంటే ఎవ్రీ మంత్ ప్రతి నెల కూడా ఈ అర్బన్ డేటాని ట్రాక్ చేయడం జరుగుతుంది. అండ్ రూరల్ డేటా వచ్చేసి మనకు 3 monthsకి ఒకసారి అంటే క్వార్టర్లీ దీన్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. సో ఈ రిపోర్ట్లో ఇంకొక ఏం హైలైట్ చేశారంటే ఉమెన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అయింది ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్లో. సో ఈ పిఎల్ఎఫ్ఎస్ కి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ చూద్దాం. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ 2017లో లాంచ్ చేసింది. దీని పర్పస్ ఏంటంటే లేబర్ ఫోర్స్ ఇండికేటర్స్ యొక్క ఎస్టిమేట్స్ ని ప్రొవైడ్ చేయడం. లైక్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎంత ఉంది, వర్కర్ పాపులేషన్ రేషియో ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉంది. సో ఇవన్నీ వీటి యొక్క ఎస్టిమేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Then types of employment status in PLFS. First is usual principal status. సో ఇదేంటంటే ఒక పర్టికులర్ యాక్టివిటీ పైన మెజారిటీ టైం స్పెంట్ దాన్ని బేస్ చేసుకొని ఈ యూపీఎస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఇస్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 183 days. ఎగ్జాంపుల్ ఎంప్లాయిడ్ లేదా అన్ఎంప్లాయిడ్ లేదా స్టూడెంట్, రైట్. సో ఈ విధంగా కేటగరైజ్ చేయడం జరుగుతుంది. అంటే లాస్ట్ 365 daysలో మోర్ దాన్ 183 days దాన్ని బేస్ చేసుకొని ఈ యూపీఎస్ స్టేటస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దెన్ యూజువల్ ప్రిన్సిపల్ అండ్ సబ్సిడరీ స్టేటస్ యూపీఎస్ఎస్. సో దీనిలో ఏంటంటే మనకు మెయిన్ యాక్టివిటీ దాంతో పాటుగా సబ్సిడరీ యాక్టివిటీ దట్ ఈస్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 days. సో దీన్ని లాస్ట్ 365 daysలో కన్సిడర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనం అండర్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా మల్టిపుల్ జాబ్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. దెన్ కరెంట్ వీక్లీ స్టేటస్. సో లాస్ట్ 7 daysలో ఉన్న యాక్టివిటీని బేస్ చేసుకునేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అ పర్సన్ ఈస్ కౌంటెడ్ యాజ్ ఎంప్లాయిడ్ ఇఫ్ దే వర్క్ ఫర్ అట్లీస్ట్ 1 hour డ్యూరింగ్ ద వీక్. సో లాస్ట్ 7 daysలో మనం వారి యొక్క యాక్టివిటీ ఏముందో చూసి లాస్ట్ 1 weekలో అట్లీస్ట్ 1 hour వర్క్ చేసినా కూడా వారు మనకు ఎంప్లాయిడ్ కిందకే వస్తారు. Now let's have a look at the key findings of PLFS report of April 2025. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి మనకు ఓవరాల్ గా అంటే 15+ ఏజ్ ఉన్న వాళ్ళలో 5.1% ఉంది. అండ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఓవరాల్ దట్ ఈస్ 15+ years 55.6%. అండ్ ఇది రూరల్ ఏరియాస్ లో 58% గా ఉంది, అర్బన్ ఏరియాస్ లో 50.7% గా ఉంది. సో ఈ డేటా అనేది మనం ఈ ఫ్యాక్ట్స్ పైన కూడా మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ట్రై టు రిమెంబర్ ద ట్రెండ్స్ అట్లీస్ట్. ఏది మనకు ఇంక్రీజ్ అయింది, ఏది డిక్రీజ్ అయింది, రైట్. సో ఏది మనకు హైయెస్ట్ ఉంది, లోయెస్ట్ ఏది ఉంది. సో ఎప్పుడైనా మనకు డేటా ఉన్నప్పుడు అట్లీస్ట్ రిమెంబర్ దీస్. ద ట్రెండ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దెన్ వర్కర్ పాపులేషన్ రేషియో ఇట్ ఈస్ 52.8% ఓవరాల్ అండ్ రూరల్ ఏరియాస్లో 55.4% అండ్ అర్బన్ ఏరియాస్లో 47.4%. సో ఇక్కడ మనం చూడాల్సిన మెయిన్ ట్రెండ్స్ ఏంటంటే విమెన్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో ఇది ఇంక్రీజ్ అయింది. అండ్ హై యూత్ ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఇండియా. సో అర్బన్ ఏరియాస్లో మనకు ఎక్కువగా యూత్ ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. అండ్ గ్రోత్ ఇన్ సింగిల్ హౌస్హోల్డ్ శాంపుల్ సైజ్ ఫర్ బెటర్ డేటా రిప్రజెంటేషన్. ఇండియా యొక్క లేబర్ ఫోర్స్లో ఉన్న కన్సర్న్స్ ఏంటో చూద్దాం. హై యూత్ ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఎస్పెషలీ ఫీమేల్స్కి సంబంధించి ఉందో ఏజ్ 15 to 29 ఇది 23.7% గా ఉంది. అంటే మనకు ఎంట్రీ లెవెల్ జాబ్ యాక్సెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చాలా సీరియస్ ఛాలెంజెస్ అనేవి మనం ఫేస్ చేస్తున్నాం. దెన్ లో అర్బన్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అర్బన్ ఎల్ఎఫ్పిఆర్ ఇది జస్ట్ 50.7% ఉంది. అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ వీక్ ఫార్మల్ జాబ్ అబ్జార్ప్షన్ అండ్ లేబర్ మార్కెట్ డిస్కరేజ్మెంట్.
దెన్ పర్సిస్టెంట్ జెండర్ గ్యాప్ ఇన్ వర్క్ ఫోర్స్. సో ఇంప్రూవ్ అవుతున్నప్పటికీ కూడా ఈ ఫీమేల్ ఎల్ఎఫ్పిఆర్ ఏదైతే ఉందో ఇది మేల్ పార్టిసిపేషన్తో కంపేర్ చేసుకున్నప్పుడు కన్సిస్టెంట్గా తక్కువే ఉంటుంది. సో ది సిగ్నల్స్ స్ట్రక్చరల్ అండ్ సోషల్ బ్యారియర్స్. దెన్ ఇన్ఫార్మల్ సెక్టర్ అండర్ రిప్రజెంటేషన్. సో ఎక్కువగా మనకు ఇండియాలోని వర్క్ ఫోర్స్ అనేది ఇన్ఫార్మలీ ఎంప్లాయిడ్ ఉంటుంది, రైట్. సో ఇన్ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. Yet PLFS lacks detailed data on job quality, wages, and social security coverage. Then poor linkage with employment schemes. సో ఈ పిఎల్ఎఫ్ఎస్ లాంటి సర్వేస్ ఏంటంటే ఇవి గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ మన్రేగా, స్కిల్ ఇండియా, వీటి యొక్క ఎఫెక్టివ్నెస్ని అసెస్ చేయడం లేదు. సో దిస్ లిమిట్స్ ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్. సో వాట్ క్యాన్ బి డన్ టు ఇంప్రూవ్ దిస్? సో ఇండియా యొక్క లేబర్ ఫోర్స్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేయగలం? బ్రిడ్జ్ స్కిల్ ఇండస్ట్రీ మిస్ మ్యాచ్. సో మనం ఏంటంటే వీ హ్యావ్ టు ప్రమోట్ దిస్ అవుట్కమ్ బేస్డ్ స్కిల్లింగ్ వయా ఎన్ఎస్డిసి, ఇండస్ట్రీ పార్ట్నర్షిప్స్, అండ్ ఆల్సో ఎక్స్పాండ్ ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ లైక్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, సైబర్ సెక్యూరిటీ ఎట్సెట్రా. దెన్ ఫార్మలైజ్ ద ఇన్ఫార్మల్ సెక్టర్. సో మనం వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే యూజింగ్ దిస్ ఈ శ్రమ్, ఆధార్ అండ్ యూపీఐ, దీంతో పాటుగా మనం డిజిటల్ ఆన్బోర్డింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, ఎనేబుల్ దిస్ వయా పిఎం విశ్వకర్మ అండ్ ఉద్యమ్ పోర్టల్. సో ఈ విధంగా మనం ఇన్ఫార్మల్ సెక్టర్ని కూడా ఫార్మలైజ్ చేయాలి. దెన్ ఇన్స్టిట్యూషనలైజ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ అండ్ మొబిలిటీ. సో అర్బన్ జాబ్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ అయ్యంకాళి మోడల్ ఎట్సెట్రా, సో వీ హ్యావ్ టు స్కేల్ అప్ దీస్ కైండ్స్ ఆఫ్ స్కీమ్స్. అండ్ అదేవిధంగా మనం ఇంటర్ స్టేట్ లేబర్ కారిడార్స్ని క్రియేట్ చేయాలి విత్ హౌసింగ్ అండ్ ఇన్సూరెన్స్. దెన్ లివరేజ్ గ్రీన్ ఎకానమీ ఫర్ జాబ్స్. సో సోలార్, ఎలక్ట్రిక్ వెహికల్స్, వేస్ట్ టు ఎనర్జీ, వీటిలో మనం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి మనం వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీరిని వీ హ్యావ్ టు రీస్కిల్ దెమ్ ఫ్రమ్ హై కార్బన్ సెక్టర్స్ యూజింగ్ జస్ట్ ట్రాన్సిషన్ ఫ్రేమ్వర్క్స్. దెన్ ప్రమోట్ ఇంక్లూసివ్ అండ్ జెండర్డ్ రిఫార్మ్స్. సో మనం విమెన్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇండైసెస్ని లాంచ్ చేయాలి టు లింక్ సిఎస్పి టు విమెన్ స్కిల్లింగ్ అండ్ incentivize inclusive hiring via employment linked incentives. మన నెక్స్ట్ ఆర్టికల్ అకౌంట్ అగ్రిగేటర్స్ బ్లూ ప్రింట్ ఫర్ కన్సెంట్ మేనేజర్స్ అండర్ ద డిపిడిపి యాక్ట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో డిపిడిపి యాక్ట్ ఆఫ్ 2023, దీని యొక్క ఎనాక్ట్మెంట్తో అదేవిధంగా డ్రాఫ్ట్ డిపిడిపి రూల్స్ 2025ని రిలీజ్ చేయడం ద్వారా ఇండియా ఇట్ ఈస్ నౌ సెట్ టు బ్రాడన్ ఇట్స్ డేటా షేరింగ్ గవర్నెన్స్ ఎకోసిస్టమ్. సో ఫోకస్ అంతా ఏంటంటే మనకు కన్సెంట్ మేనేజర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం యాజ్ ఇంటర్మీడియరీస్ హు ఎనేబుల్ దిస్ డేటా ప్రిన్సిపల్స్ టు రివ్యూ, మేనేజ్ అండ్ విత్డ్రా కన్సెంట్ ఫర్ షేరింగ్ పర్సనల్ డేటా విత్ వేరియస్ డేటా ఫిడ్యూషరీస్ అండర్ అ సెక్యూర్ అండ్ అకౌంటబుల్ ఫ్రేమ్వర్క్. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో ఈ ఆర్టికల్లో మనకు ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఇస్ డిపిడిపి యాక్ట్, దీని ఫుల్ ఫామ్ మనం ఆల్రెడీ చూసాం, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ గవర్న్స్ ప్రాసెసింగ్ ఆఫ్ పర్సనల్ డేటా ఇన్ ఇండియా. సో ఇండియాలో మనకు పర్సనల్ డేటాని బేస్డ్ ఆన్ దేర్ కన్సెంట్, పర్పస్ లిమిటేషన్ అండ్ డేటా మినిమైజేషన్. సో దీనితో ఈ పర్సనల్ డేటా ప్రాసెసింగ్ని గవర్న్ చేయడమే దీని యొక్క ఆబ్జెక్టివ్. సో ఇది కొన్ని కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది like data principle for individuals and data fiduciary for entity processing data and consent manager, the new intermediary. So it terms important, try to remember these. Then who is this consent manager? దీన్ని మనకు డిపిడిపి యాక్ట్ కింద డిఫైన్ చేయడం జరిగింది. సో a regulated entity that helps data principals give, manage, review and withdraw consent for data sharing. సో డేటాని షేర్ చేయడానికి కన్సెంట్ ఇవ్వడం, ఆ కన్సెంట్ని మేనేజ్ చేయడం, రివ్యూ చేయడం, అదేవిధంగా కన్సెంట్ని విత్డ్రా చేసుకోవడం, రైట్. సో వీటికి సంబంధించి ఒక రెగ్యులేటెడ్ ఎంటిటీ ఇది. సో దిస్ మస్ట్ యాక్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్, నాట్ ద డేటా ఫిడ్యూషరీ. సో ఈ కన్సెంట్ మేనేజర్ ఇండివిజువల్ యొక్క ఇంట్రెస్ట్కి సంబంధించి పనిచేయాల్సి ఉంటుంది. సో దే హ్యావ్ టు యాక్ట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్. సో ఇండివిజువల్కి బెనిఫిట్ అయ్యేలా కన్సెంట్ మేనేజర్ హ్యాస్ టు వర్క్. దెన్ అకౌంట్ అగ్రిగేటర్. సో ఇది ఎన్బిఎఫ్సిఏఏ ఫ్రేమ్వర్క్ కింద ఇదొక ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎన్బిఎఫ్సి. సో దీంట్లో ఏంటంటే మనకు ఇట్ అలౌస్ సెక్యూర్ షేరింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ డేటా. సో యూజర్ కంటెంట్తో ఆ ఫైనాన్షియల్ డేటాని
సేఫ్గా సెక్యూర్గా షేర్ చేయడం జరుగుతుంది, లైక్ బ్యాంక్, ఇన్సూరెన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ డేటా. సో ఈ డేటాని యూజర్ కంటెంట్తో సేఫ్గా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఆపరేట్స్ ఆన్ DEPA, దట్ ఈస్ డేటా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఆర్కిటెక్చర్ మోడల్. దెన్ హూ ఇస్ దిస్ డేటా ఫిడ్యూషరీ అంటే ఏదైతే ఎంటిటీ పర్సనల్ డేటాని కలెక్ట్ చేస్తుందో, అదేవిధంగా దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుందో, వెదర్ ఇట్ కెన్ బి పబ్లిక్ ఎంటిటీ ఆర్ ప్రైవేట్ ఎంటిటీ, దాన్ని మనం డేటా ఫిడ్యూషరీ అంటాం. సో ఈ డేటా ఫిడ్యూషరీ ఏంటంటే DPDP యాక్ట్ కింద it has to comply with purpose limitation, data minimization and ensure lawful processing. Then Data Protection Board of India. సో ఇది DPDP యాక్ట్ కింద ప్రపోజ్ చేసిన ఒక రెగ్యులేటరీ బాడీ టు ఓవర్సీ కాంప్లయన్స్. సో ఇది ఈ యాక్ట్ లో మెన్షన్ చేసిన ప్రొవిజన్స్ తో కంప్లై అవుతుందా లేదా అనే దాన్ని చూసుకోవడానికి ఉండే ఒక రెగ్యులేటరీ బాడీ. అండ్ ఆల్సో ఇట్ అడ్జుడికేట్స్ గ్రీవెన్సెస్ అండ్ ఏదైనా వైలేషన్స్ జరిగినప్పుడు పెనాల్టీస్ కూడా విధించడం జరుగుతుంది. ఆల్ దీస్ రిలేటెడ్ టు పర్సనల్ డేటా మిస్యూజ్. Let's have a look at some prelims MCQs. Consider the following features of DPDP Act 2023. So first statement ఏంటంటే it mandates storage of personal data only within India. So always be careful with these kinds of extreme words like only. సో జనరల్గా మనకు ఓన్లీ ఉన్నప్పుడు ఆ స్టేట్మెంట్ రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హియర్ ఆల్సో ఇట్ హెస్ అ రాంగ్ స్టేట్మెంట్, రైట్? సో ఎందుకంటే మనకు కేవలం ఇండియాలోనే మాత్రమే కాదు, అంటే డేటా లోకలైజేషన్ కాకుండా మనకు సెలెక్టివ్ క్రాస్ బార్డర్ ట్రాన్స్ఫర్స్ కూడా చేయడానికి ఈ యాక్ట్ అలౌ చేస్తుంది. బట్ ఇట్ డస్ నాట్ మ్యాండేట్ ఫుల్ డేటా లోకలైజేషన్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారా కొన్ని కంట్రీస్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేయడం జరుగుతుందో ఆ కంట్రీస్కి మనం క్రాస్ బార్డర్ డేటా ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఎస్, ఇట్ ఈస్ రైట్. And it provides for a Data Protection Board of India for adjudication. So, this is a correct statement. So, the correct answer is B, 2 and 3 only. My next article, trade deficit grows to $8.65 billion in April as merchandise imports rise. So, దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా యొక్క టోటల్ ట్రేడ్ డెఫిసిట్ అంటే మర్చెండైజ్ ప్లస్ సర్వీసెస్ ఇది ఏప్రిల్ 2025లో $8.65 billion ఇంక్రీజ్ అయింది. సో ఇది లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే ఏప్రిల్ 2024లో $5.77 billion ఉండింది. సో అక్కడ నుండి $8.65 billion ఇంక్రీజ్ అయింది. సో దీని యొక్క రీజన్ ఏంటంటే మెయిన్లీ మర్చెండైజ్ ఇంపోర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వడం అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో ఈ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటో చూద్దాం. సో ట్రేడ్ డెఫిసిట్ ఎప్పుడు జరుగుతుందంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువగా జరిగినప్పుడు ఇన్ అ గివెన్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year టైం పీరియడ్ మనం చూసినట్లయితే మన కంట్రీ నుండి ఎన్ని ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అండ్ ఎన్ని ఇంపోర్ట్స్ అవుతున్నాయి వీటిని క్యాల్కులేట్ చేస్తాం. సో మన ఇంపోర్ట్స్ ఏవైతే మన కంట్రీకి వస్తున్నాయో అవి ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం ట్రేడ్ డెఫిసిట్ అంటాం. సో రివర్స్ కండిషన్ ఉన్నట్లయితే మనం ట్రేడ్ సర్ప్లస్ అంటాం, రైట్? సో ఏప్రిల్ 2025లో మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ $26.4 billion ఉంది. సో టోటల్ ట్రేడ్ డెఫిసిట్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కలుపుకొని మనకి $8.65 billion ఉంది, రైట్? దెన్ వాట్ ఈస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్? సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఒక కంట్రీ యొక్క టోటల్ ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అనేది టోటల్ ఎక్స్పోర్ట్స్ని ఎక్సీడ్ అయినప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. సో ట్రేడ్ డెఫిసిట్ అనేది ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్లో ఒక కీ కాంపోనెంట్. ఈరోజు మన లాస్ట్ ఆర్టికల్ మహాదాయి రివర్ డైవర్షన్ ప్రొటెస్ట్ ఓవర్ స్టడీ క్లెయిమింగ్ ఇట్స్ లిమిటెడ్ ఇంపాక్ట్ ఆన్ గోవా. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మహాదాయి లేదా మాండోవి రివర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో బిట్వీన్ గోవా అండ్ కర్ణాటక ఇది మళ్ళీ మనకు రీసర్ఫేస్ అవడం జరిగింది ఆఫ్టర్ సైంటిఫిక్ పేపర్ బై CSIR, NIO అండ్ ఇన్కాయిస్. సో ఇదేమంటుందంటే కర్ణాటక యొక్క వాటర్ డైవర్షన్ ఏదైతే చేస్తుందో అది మనకు గోవా పైన చాలా లిమిటెడ్ ఇంపాక్టే ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఫాలోయింగ్ దాట్ గోవాలో ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ గ్రూప్స్ ఈ స్టడీ యొక్క కన్క్లూషన్ని రిజెక్ట్ చేసి అక్కడ ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. దెన్ మహాదాయి రివర్, మాండోవి రివర్ అంటారు దీన్ని గోవాలో. దీనికి సంబంధించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. దీని యొక్క ఆరిజిన్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ కర్ణాటకలో ఒరిజినేట్ అవుతుంది అండ్ ఇది కర్ణాటక గోవాలో ఫ్లో అయ్యి తర్వాత ఇది అరేబియన్ సీలో కలుస్తుంది. అండ్ దీని యొక్క ట్రిబ్యూటరీస్ చూసినట్లయితే కల్సా, బండూరా అండ్ సర్లా.
సో ట్రై టు రిమెంబర్ దీస్, ఎందుకంటే ఈ పర్టిక్యులర్ రివర్ అనేది మనకి న్యూస్లో ఉంది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంపార్టెంట్. కమింగ్ టు ద ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్, ఇది మాదేయి వైల్డ్ లైఫ్ సాంక్చురీ గుండా ఇది పాస్ అవుతుంది. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ గోవా అండ్ ఇది వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్ కూడా. దెన్ కల్సా బండూరి ప్రాజెక్ట్, కర్ణాటక గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. సో దీని యొక్క మేజర్ ఎయిమ్ ఏంటంటే కల్సా అండ్ బండూరి ట్రిబ్యూటరీస్ ఏవైతే ఉన్నాయో మహాదాయి రివర్కి, దీని నుండి వాటర్ని డైవర్ట్ చేయడానికి టు మాలప్రభా బేసిన్. సో ఇది దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు మీట్ ద డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఇన్ దిస్ మాలప్రభా బేసిన్. సో హియర్ యూ కెన్ సీ Mahadayi river as well as this Malprabha river. Right, so try to remember this. And it is strongly opposed by Goa due to ecological and flow concerns. సో గోవాలో ఎందుకు ప్రొటెస్ట్ జరుగుతున్నాయంటే ఎకలాజికల్ కన్సర్న్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫ్లోకి సంబంధించిన కన్సర్న్స్ కూడా ఉన్నాయి. అండ్ వాట్ ఈస్ ద CSIR NIO, దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ గోవాలో ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అండర్ CSIR మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇదేంటంటే మనకు ఓషనోగ్రాఫిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ రీసెర్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ రివర్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్. దెన్ ఇన్కాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి మనకు హైదరాబాద్లో ఉన్నాయి అండ్ ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. It specializes in ocean data modeling, coastal zone management and water budgeting studies. సో ట్రై టు రిమెంబర్ దీస్ బేసిక్ డీటెయిల్స్. అండ్ ఈ రివర్ మనకి న్యూస్లో ఉంది కాబట్టి ఈ రివర్ బేసిన్ ఇది ఏ ప్లేసెస్ గుండా ఇది పాస్ అవుతుంది, రైట్? సో ఈ డీటెయిల్స్ అన్ని మనకి ఇంపార్టెంట్. సో ట్రై టు గో త్రూ ద మ్యాప్ హియర్. So that's all about the important articles of today. So hope you have liked this video. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye bye.